అందరికీ నమస్కారము. క్యారెట్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాము. క్యారెట్ అనగానే చాలా రకాలు అసలు రోజు వాడుకునేలాగా ఉంటుంది క్యారెట్ తోటి అయితే పని. క్యారెట్ ఎందులో చూసినా ఎందులో వేసినా కానీ టేస్టే ఉంటుంది. ఇంకా మనం స్వీట్లు ఎన్ని రకాలు చేసుకోవచ్చు, కర్రీస్ అయినా సూపులైనా అన్నిట్లో వాడుకోవచ్చు. క్యారెట్ వాడంది లేనే లేదు అసలు, కర్రీస్ కానీ స్వీట్లు కానీ. డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం నెయ్యిలో వేంపేసుకొని పక్కకు పెట్టుకొని ఒక టీ గ్లాసు 100 గ్రాములు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వను వేంపేసుకోవాలి ఎర్రగా. మంచిగా కలర్ వచ్చే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు, పచ్చి వాసన కూడా పోవాలి అంతా. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది లడ్డు. 100 గ్రాములు బొంబాయి రవ్వ, పావు కేజీ క్యారెట్ మంచిగా కొబ్బరి గీకే దాని మీద తురిమేసుకోవాలి. మనకు తురిమిన క్యారెట్ తోటే చాలా బాగుంటుంది. మనం పేస్ట్ లాగా చేసి ఇట్లా వేసుకుంటే బాగోదు. ఇలా క్యారెట్ని అయితే తప్పనిసరి కొబ్బరి గీకే దాని మీదనే గీకేయాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇది మనం కొంచెం 2-3 స్పూన్ల నెయ్యి వేసేసి క్యారెట్ వేసి వేంపేసుకోవాలి. ఇది వేగిన తర్వాత మనము వేయించిన రవ్వని వేసి మళ్ళీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి. ఈ వేయించిన రవ్వ క్యారెట్, పావు కేజీ క్యారెట్, 100 గ్రాములు రవ్వ. ఇలా మనం రవ్వ వేసేసి మంచిగా క్యారెట్ మంచిగా కలిసేలాగా కలిపేసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం అంటే స్వీట్ తినే వాళ్ళని బట్టి మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు. 150 గ్రాములైనా 100 గ్రాములైనా వేసుకోవచ్చు. అరిసెల బెల్లం అయితే చాలా టేస్ట్ ఉంటుంది. లడ్డు మనము చేయడానికి కూడా చల్లారినాక ఉండలు కట్టినా కానీ చాలా బాగా వస్తాయి. వేరే వేరే బెల్లం అంటే కొన్ని చల్లారిన తర్వాత అంత గట్టిగా అయిపోతుంది, లడ్డు కట్టడానికి రాదు. కానీ అరిసెలది అలా కాదు. మనం అరిసెల పాకం వచ్చినాక ఎంతసేపు అరిసెల పిండి అయిపోయేదాకా నొక్కుతాం, ఎలా ఉంటుంది అరిసెల పిండి. పాకం పట్టిన పిండి అయితే చలివిడి. ఇంకా ఇది కూడా మనము అన్ని లడ్డూలు చేసే వరకు కూడా అంత బాగుంటుంది. టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అరిసెలది. ఇంకా క్యారెట్ లడ్డు అంటే అమ్మో ఏమో టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా బెల్లం వేసేసుకొని, బెల్లం తురిమినా కానీ మళ్ళీ మనకి ఇలా జిగురులాగా ముద్దలాగా అయిపోతూనే ఉన్నది. బెల్లం వేసినాక ఇలా నెయ్యి అంతా వదిలేస్తుంది. ఇప్పుడు మనము పాలు పోసుకోవాలి. ఒక టీ గ్లాస్ పాలు పోసుకున్నామంటే అవి వేంపిన రవ్వ మనకు నెయ్యిలోనే ఉడికిపోతుంది. క్యారెట్ కొంచెం పాలు పోయడం వల్ల మంచిగా రవ్వ ఇంకా మెత్తగా ఉడికిపోతుంది. మనం వేంపినప్పుడు కొంచెం పొడి పొడి ఉంటుంది రవ్వ. ఇలా చేయడం వల్ల లడ్డుకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మనకు గిన్నెకు అంటుకోకుండా వచ్చిన తర్వాత ఇంకా మనము కొంచెం ఇలాచి పొడి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేంపినవి అన్నీ వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకొని గోరువెచ్చగా అయినాక లడ్డు చేసుకోవచ్చు. చల్లారుతుందన్న భయం ఏమి ఉండదు, ఎందుకంటే అరిసెల బెల్లం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్యారెట్ కొందరు పిల్లలు తినరు, పచ్చళ్ళు చేసిన కర్రీస్లో చేసినా తినరు. స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే ఇలా లడ్డు చేసేయచ్చు. స్వీట్ చేసినా కానీ కొంతమంది తినరు, కొందరు లడ్డు లాగుంటేనే తింటారు. కానీ ఈ లడ్డు అయితే చాలా టేస్ట్ ఉన్నది. మనకు అరిసెల బెల్లం కాబట్టి టేస్ట్ బాగున్నది. ఇలా చేసుకోవచ్చు అప్పుడప్పుడు పిల్లలకు నచ్చే విధంగా. రోజు కొంచెం తిన్నా కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది వాడడం వల్ల. మనకు ఫుల్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ క్యారెట్తో, మళ్ళీ లేక మనకు మిల్లెట్స్తో కూడా చాలా రకాలు ఉన్నాయి. మిల్లెట్స్ తోటి ఒక జావలే పోసుకుంటారు అనేది కాకుండా దోశ, ఇడ్లీ, చపాతీలు, మనము జావలు, ఇంకా రకరకాల స్వీట్లు మిల్లెట్స్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇలా మనకు చూడండి కడిగిన కడాయిలాగా అయిపోయింది. ఇంట్లోనే మనం అన్నీ వేంపాం కదా, గింత కూడా క్యారెట్ కానీ నెయ్యి గింత కూడా ఏం అంటుకోకుండా చక్కగా లడ్డూకి అయితే రెడీ అయిపోయింది. మనకు కడాయి అయితే కడిగినట్టున్నది. ఎంతో రుచికరమైన క్యారెట్ లడ్డు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.